ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 20వ తారీఖు గురువారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ అఫ్కోర్స్ స్లైట్ గ్రీన్లో ఉండగా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో అనేది టాప్ గెయినర్స్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏడిఆర్స్లో విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది స్ట్రెంత్ అనేది చూపిస్తున్నాయి. ఏడిఆర్స్ నుంచి సిగ్నిఫికెంట్ పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే ఐటీ, ఎఫ్ఎంసీజీలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఐటీ మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఫెడ్ అవుట్కమ్ వల్ల కొద్దిగా అన్సర్టైన్గా ఉంది. రియాలిటీ, పిఎస్యూ బ్యాంక్, ఎనర్జీ సిగ్నిఫికెంట్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. మొత్తం మీద ఆల్రౌండర్ ప్రతిభ అనేది ఇండియన్ ఇండిసెస్ అనేది కనబరిచినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే S&P 500 విక్స్ ఫ్యూచర్స్ అయితే తగ్గింది. ఎందుకంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది బయటకు వచ్చేసింది. అందుకని వోల్టాలిటీ అనేది కూల్ ఆఫ్ అయింది. రష్యా టాప్ లూజర్స్లో ఉంది. సౌత్ కొరియా, హాంకాంగ్, చైనా సంబంధించిన A50 ఫ్యూచర్స్ స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. జర్మనీ కానీ, లండన్, ఫ్రాన్స్, ఏషియా మార్కెట్, జపాన్ అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అండ్ US 500, యూరోప్ మొత్తం కూడా గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. సో గ్లోబల్గా మనకి కొద్దిగా గ్రీన్ సెంటిమెంట్ ఉంది, బుల్లిష్ సెంటిమెంట్. ఎనీహౌ కొద్దిగా మిక్స్డ్ సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది. అగ్రెసివ్ బుల్లిష్నెస్ అయితే కనిపించట్లేదు. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన కంపెనీస్ ఏ విధంగా ఓవర్ నైట్ అనేది క్లోజ్ అయినాయి మనం తీసుకున్నట్టయితే ఇంటెల్ 7% దాకా లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి కూడా ఇక మిగతా కంపెనీలన్నీ నెగిటివ్గా ఉన్న 1% లోపు ఆల్మోస్ట్ ఏంటంటే క్లోజ్ అయినాయి. ఇక టాప్ గెయినర్స్లో బోయింగ్, అమెరికన్ ఎక్స్ప్రెస్, IBM, చెవ్రాన్ అనేది కనిపిస్తుంది. అయితే గెయినర్స్లో సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది చూపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన కంపెనీలు మొత్తం కూడా మంచి చక్కని పాజిటివ్ మూమెంట్తో పైకి వెళ్ళినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే నిన్న జపాన్కి సంబంధించిన వడ్డీ రేట్లు అంతే ఉంచడం జరిగింది. ప్రీవియస్గా 0.5% ఉండేది, అదే మెయింటైన్ చేస్తూ వచ్చారు. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అయితే పెరిగాయి, అందుకని క్రూడ్ ఆయిల్కి ఇది నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రీవియస్గా ఏదైతే 4.5% ఉందో అదే వడ్డీ రేట్ అనేది వీళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది తీసుకున్నట్టయితే M3 మనీ సప్లై ఏ విధంగా ఉంది అనే ఆ డేటా అనేది సాయంత్రం 5 గంటలకి రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. US స్టాక్ ఫీచర్స్ అన్నీ కూడా నిన్నటి రోజున దాదాపుగా గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 2 సార్లు రేట్ కట్ ఉంటుంది అని చెప్పేసి కొద్దిగా సాఫ్ట్గా ఫెడ్ అనేది మాట్లాడటం జరిగింది. ఎనీహౌ కొద్దిగా కాషియస్గా ఉన్నారు ట్రంప్ గారు. ట్రేడ్ వార్ అనేది అంటే టారిఫ్ వార్ అనేది ఉంది కాబట్టి కొద్దిగా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉంది. బట్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే రేట్ కట్ అనేది ఒక సాఫ్ట్గా ల్యాండ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీనివల్ల మార్కెట్స్ పాజిటివ్గా తీసుకున్నాయి. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. కొన్ని స్టాక్స్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, హిందూ కాపర్, సెయిల్ అనేది ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న BSE, మణప్పురం అనేది బయటికి రావడం జరిగింది. ఈ రెండింటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ప్రాబ్లీ ఏంజల్ వన్, BSE కూడా మళ్ళీ నెక్స్ట్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే శ్రీరామ్ ఫైనాన్స్, HDFC లైఫ్, అపోలో హాస్పిటల్స్ ఇలా చాలా కంపెనీలు ఏంటంటే గ్రీన్లో క్లోజ్ అవగా నిన్నటి రోజున టెక్ మహీంద్రా, ITC, ఇన్ఫోసిస్, TCS ఐటీకి సంబంధించిన స్టాక్స్ కొద్దిగా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ఇక కొన్ని స్టాక్స్ మనం పరిశీలన చేసినట్టయితే టిటాగ్రా, పూనావాలా, ఎస్కార్ట్స్, క్యాంప్స్, పాలీక్యాబ్ వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉండగా BEL, గెయిల్, JSW స్టీల్, IRCTC, బజాజ్ ఆటోలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఫోనిక్స్ లిమిటెడ్, టెక్ మహీంద్రా, ITC, TCS, నేషనల్ అల్యూమినియంలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా ఎటువంటి కంపెనీలో కూడా లాంగ్ అన్వైనింగ్ అనేది చూపించట్లేదు. ఫీచర్స్ ఏ విధంగా బిల్డప్ జరిగింది అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ సైడ్ 61%, షార్ట్ సైడ్ 13%, సిగ్నిఫికెంట్ షార్ట్ 2%, సిగ్నిఫికెంట్ లాంగ్ 22% కనిపిస్తుంది. మొత్తం మీద మార్కెట్స్ ఇంకా పైకి వెళుతుందేమో అన్న అంచనాలు పార్టిసిపెంట్స్లో కనిపిస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టు ఫ్యూచర్స్ ఈ యొక్క చార్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే గత 3 రోజుల నుంచి కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అవుతూ వస్తుంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున ప్రైస్ గ్రీన్లో ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అయింది కాబట్టి లాంగ్ బిల్డప్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్ కొద్దిగా పైకి వెళ్తుందని అంచనాలు అయితే పార్టిసిపెంట్స్లో కనిపిస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అయితే కనిపిస్తుంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే FIS స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో స్లైట్గా బేరిష్గా కనిపిస్తూ ఉన్నారు, ప్రొపరైటరీ బేరిష్గా ఉన్నారు, క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు, DIs బుల్లిష్గా ఉన్నారు. అన్నింటిలో కూడా మొత్తం మీద FIS 1097 crores అనేది స్టాక్స్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. DIs 2141 కోట్లు బై చేసి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఇస్తూ వస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే 0.66% అనేది రైజ్ అయింది. స్లైట్గా వోల్టాలిటీ ఇంక్రీజ్ అయింది. ఎనీహౌ 14-15 కంటే కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి
ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున క్లోజ్గా చూసినట్టయితే గ్రీన్లో క్లోజ్ అవునాయి. ఇప్పుడు మనం చూసిన సమయానికి కూడా 100 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా సైడ్ వేస్లో ఉంది ప్రస్తుతానికి. నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాక్ టు బ్యాక్ 3 డేస్ కూడా స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటంతో రావడం జరిగింది. ఎనీహౌ మనకి ఇక్కడ ఒక రౌండ్ నెంబరు ట్రెండ్ లైన్ కూడా కనిపిస్తుంది. 23,000 అనేది ఇమీడియట్గా మనకున్న టార్గెట్ అప్ సైడ్. బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ స్ట్రాంగ్ క్యాండిల్స్తో రావడం అనేది జరుగుతూ ఉంది. ఎనీహౌ రౌండ్ నెంబర్ వచ్చేసరికి 50,000 అనేది ఇమీడియట్గా మనకున్న టార్గెట్ బ్యాంక్ నిఫ్టీలో. ప్రస్తుతానికైతే గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ సంకేతాలను చూపిస్తూ ఉంది. పరిశీలన చేసినట్టయితే గిఫ్ట్ నిఫ్టీ నిన్నటి రోజున చాలా పైకి వెళ్ళింది, బట్ కొద్దిగా రిజెక్షన్ జరిగింది. ఎనీహౌ ఈరోజు ఏమైందంటే మళ్ళీ గ్యాప్ అప్ అయింది. మనం చూస్తున్న సమయానికి 73 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. 23,060 దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచరు 22,970 దగ్గర క్లోజ్ అయింది. సో దగ్గర దగ్గర ఒక 70 to 80 పాయింట్స్ 90 పాయింట్స్ దాకా మనకి పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. విప్రో, ఎన్హెచ్పిసి, ధనీ సర్వీసెస్, దిష్మాన్, కార్బోజన్, ఎమిక్స్, ధనలక్ష్మి బ్యాంక్ అనేది ప్రాబ్లీ వీటిల్లో మూమెంట్ ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. అక్కడ నుంచి యాక్సెస్ చేసి కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూడండి. ఇక టెక్నికల్గా ఏం చెప్తున్నాయి ఇండికేటర్స్ అనేది మనం తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. డైలీ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ 50 పరిశీలన చేసినట్టయితే బై అనేది అడ్వైస్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి బుల్లిష్ మొమెంటం అయితే కొనసాగుతూ వస్తూ ఉంది. ఎనీహౌ ఒకవేళ మార్కెట్ పుల్ బ్యాక్ అనేది జరిగిందనుకోండి, ఈ యొక్క లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్గా ఉన్న నెక్ లైన్ ఇది 22,600, 22,650 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. అప్ సైడ్ వచ్చేసరికి మనకి 23,000, 23,100 ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి డెఫినెట్గా రౌండ్ నెంబర్ ప్లే అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ సైడ్ వేస్లో ఉండే అవకాశం ఒక్కొక్కసారి ఉంటూ ఉంటుంది. సో దాన్ని గమనించి మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.